URL 1, ఇక్కడ URL 2, ఇక్కడ URL 3, URL 4 అనే మనం ఇప్పుడు చూపించాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ వెబ్ 1. ఓకే, వెబ్సైట్ 2, వెబ్సైట్ 3, వెబ్సైట్ 4, ఇలా 4 వెబ్సైట్లు ఉన్నాయి. వెబ్సైట్ 5 ఇట్లా ఉన్నాయి. ఎస్ ఎస్. గతంలో మీకు తెలుసు అంటే, గతంలో మీకు ఏం తెలుసు అంటే, మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుందని తెలుసు. ఏంటది? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ఈఎల్బి ఉంటుందని తెలుసు మీకు. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నేచర్ ఎలా ఉంటుందంటే, మనం ఇచ్చిన రిక్వెస్ట్, ఇది అంత ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సర్ కాదు ఇది. మనం ఇచ్చిన రిక్వెస్ట్ తీసుకునేది, ఆ రిక్వెస్ట్ని డైరెక్ట్గా ఒక వెబ్సైట్కి రీచ్ చేసి పడేస్తుంది. ఒకే వెబ్సైట్ ఇది. అంటే ఒకటే వెబ్సైట్. ఇక ఏదైతే మనం facebook.com అంటే facebook.com, ఇంకో.com అంటే ఇంకో.com, exams.result అంటే ఎగ్జామ్సే, రిజల్ట్స్ డాట్ అంటే రిజల్ట్సే, సంథింగ్.com. అంటే ఇదంత ఇంటెలిజెంట్ కాదు యాక్చువల్గా. అప్పుడు కానప్పుడు మనం ఏం చేసాం, డిఫరెంట్గా, అప్పుడు మనం డిఫరెంట్ వెబ్సైట్లు ఉన్నాయి కాబట్టి, ఎస్, అప్పుడు డిఫరెంట్ వెబ్సైట్ నెంబర్ 1, వెబ్సైట్ నెంబర్ 2, వెబ్సైట్ నెంబర్ 3, డిఫరెంట్ వెబ్సైట్ ఉన్నాయి కాబట్టి, అప్పుడు మనం ఏం చేసాం, ఇదిగో LB1 ఒక లోడ్ బ్యాలెన్సర్ ఫర్ దిస్ వెబ్సైట్స్, LB2 ఒక వెబ్సైట్, డిఫరెంట్ వెబ్సైట్, LB3 మరొక దానికి, LB4 మరొక దానికి. అంటే ఇట్లా ఈ మాదిరిగా మనం 4 లోడ్ బ్యాలెన్సర్లు, 5 లోడ్ బ్యాలెన్సర్, 10 లోడ్ బ్యాలెన్సర్, 100 అయితే 100 లోడ్ బ్యాలెన్సర్లు మనం చేయాలి. 100 అయితే 100, 100 అయితే 100. సో ఈ మాదిరిగా ఉన్నప్పుడు నాకేం జరిగిద్ది అంటే, ఈ మాదిరిగా ఉన్నప్పుడు రిస్క్ స్టార్ట్ అయింది. అంటే వీఆర్ మెయింటైనింగ్ డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ డిఫరెంట్ వెబ్సైట్స్. అర్థమైంది? డిఫరెంట్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ డిఫరెంట్ 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 వెబ్సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైందా అంటే, వాడు లోడ్ తగ్గించుకోవడానికి ఇవన్నీ డిఫరెంట్గా చేసి పడేశాడు, లోడ్ తగ్గించుకోవడానికి. అంతేగాని అన్నీ ఒకటే వెబ్సైట్లో చేస్తే రీడైరెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం, హెవీ లోడ్ పడుతుంది అని చెప్పేసి ఈ ఈ మాదిరిగా చేసేసారు. అంటే కనిపించేది వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు, బట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంది, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి అనుకోండి. ఇది ఈ మాదిరిగా ఇలాగ ఎన్నైనా ఉండొచ్చు, 100 కాదు, 200 కాదు, 300 కాదు. దీనివల్ల ఏమైంది, రిక్వెస్ట్లు డైరెక్ట్గా అక్కడికి ఫార్వర్డ్ అవుతుంది, కంటెంట్ ఈజీగా తీసుకుని వస్తుంది, లోడ్ పడదు, సర్వర్ల మీద లోడ్ పడకుండా ఉంటుంది. ఎస్, ఓకే. అప్లికేషన్ మీద లోడ్ తక్కువగా పడుతుంది, రైట్. ఇప్పుడు ఈ నేచర్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఆ, మన దాని ప్రకారం చూస్తే, ఇదిగో ఇక్కడే చూస్తే, ఇక్కడ 5 లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేయాలా. 5 ఉన్నాయి కదా, 5 వెబ్సైట్లకి 5 లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేస్తే అప్పుడు అంటే ఎట్లా కుదిరిద్ది అది? ఇదిగోండి ఇట్లా, ఇట్లా 100 సర్వర్లు ఉన్నాయి. 100 సర్వర్లు ఇవి. 100 సర్వర్లో ఒక వెబ్సైట్ డంప్ చేశా. 100 సర్వర్లు ఒకే వెబ్సైట్ డంప్ చేశా. వెబ్సైట్ నెంబర్ 1నే డంప్ చేశా. ఓకే, నా వెబ్సైట్ నెంబర్ 1నే డంప్ చేశా. అప్పుడు నా లోడ్ బ్యాలెన్సర్ ఎట్లాగా రిక్వెస్ట్లు ఇచ్చిద్ది? ఇదిగో నా లోడ్ బ్యాలెన్సర్ పైన ఉంటుంది. పైన ఉన్న లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్లు ఇట్లా ఇస్తాం, ఇట్లా ఇచ్చాం, మళ్ళీ ఇలాగ ఇచ్చాం, మళ్ళీ ఇలాగ ఇచ్చాం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎండ్ యూజర్స్ ఇలా ఈ మాదిరిగా రిక్వెస్ట్లన్నీ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని, ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, కన్సర్న్డ్ వెబ్ సర్వర్లకి మనకు ఫార్వర్డ్ చేస్తా అని చెప్పాం. సర్వర్లకి అంటే ఫ్రంట్ ఎండ్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. ఈ సర్వర్లు ఏదైతే ఫ్రీగా ఉన్నాయో వాటికి ఫార్వర్డ్ చేస్తారు రిక్వెస్ట్. అంటే ఏ సర్వర్ బిజీగా ఉంది, ఏ సర్వర్ ఫ్రీగా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ విధంగా పనిచేస్తుంది. బట్ దిస్ ఇస్ 100 సర్వర్స్ ఫర్ వన్ వెబ్సైట్. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇట్లా పనిచేస్తుంది. అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఈ విధంగా పనిచేస్తుంది, మరొక లోడ్ బ్యాలెన్సర్ మరొక వెబ్సైట్ కోసం. అది ఇప్పుడు ఇది రిజల్ట్స్ అనుకోండి, రిజల్ట్స్ కోసం ఇది పనిచేస్తుంది ఈ లోడ్ బ్యాలెన్సర్. మళ్ళీ ఎగ్జామ్స్ అని ఉందండి, ఎగ్జామ్స్ కోసం ఈ లోడ్ బ్యాలెన్సర్ పనిచేస్తుంది, LB2. సో LB2 అంటే రిజల్ట్స్ అంతా ఈ రిక్వెస్ట్ తీసుకొని ఈ లోడ్ బ్యాలెన్సర్ యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ లోడ్ అంటే ఎగ్జామ్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే విషయాలన్నీ ఈ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని ఆ సర్వర్లకి, కన్సర్న్ సర్వర్, ఎగ్జామ్స్ వెబ్సైట్ సర్వర్లకి ఫార్వర్డ్ చేస్తుంది. ఇట్లా అంటే ఏ సర్వర్ బిజీగా ఉంది, ఏ సర్వర్ ఫ్రీగా ఉంది, ఫార్వర్డ్ చేస్తుంది. ఇది యాక్చువల్గా. అంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ 2 కూడా మొదలైంది. సో ఎండ్ యూజర్స్ రిక్వెస్ట్ ఇస్తూనే ఉన్నారు.
సో ఇలాగా నేను 100 వెబ్ వెబ్సైట్స్ ఉంటే 100 వెబ్సైట్స్కి ఈ మాదిరిగా లోడ్ బ్యాలెన్స్లు ఒక 100 లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేయాలా. దీని నేచర్ ఇది. దిస్ ఇస్ ద రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్. దీని నేచర్ ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే. మరి ఇప్పుడు సపోజ్ మనకి మార్కెట్లో ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఎట్లా ఉంటుందంటే సింపుల్గా మనం చూస్తే ప్రతిదానికి ఇప్పుడు సపోజ్ ఇది ఉందప్ప, సైన్ అప్ అనేదానికి సింపుల్గా నేను ఒక వెబ్సైట్ పెట్టేసుకుంటా సైన్ అప్లకు మాత్రమే. అంటే సైన్ అప్ అనేది ఎవడైతే కొట్టాడో అది ఇక్కడికి రావాలా, రీడైరెక్ట్ అవ్వాలా, ఈ పేజెస్కి రీడైరెక్ట్ అవ్వాలా, ఈ సర్వర్లకు రీడైరెక్ట్ అవ్వాలా అని పెట్టుకున్నాం. ఇప్పుడు సర్వర్లు కాదు, సర్వర్ల ప్లేస్లో పాడ్స్ ఉంటాయి అంతే. సర్వర్లు కాదు, సర్వర్ల ప్లేస్లో పాడ్స్ ఉంటాయి, పాడ్స్లో కంటైనర్స్ ఉంటాయి. ఇది యాక్చువల్, ఇది క్యూబర్నెటిస్ కాబట్టి. సరే, మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ చెప్తున్నా. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, సైన్ అప్ ఉంది, తర్వాత సైన్ ఇన్ ఉంది. సైన్ ఇన్ అంటే కస్టమర్లు అందరూ సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అవడానికి ఒక ఇంటర్ఫేస్, ఒక వెబ్సైట్ మాదిరిగా తయారు చేసి నేను సైన్ ఇన్ పెట్టుకున్నా. ఎందుకు? డౌన్ అవ్వకుండా. ఆ తర్వాత ఇదే కాకుండా మనకి సేల్స్ ఉంది. సేల్స్ 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 గురించి సైన్ అప్లో సేల్స్ గురించి. ఆ తర్వాత ఇక్కడ సైన్ అప్ అంటే యూజర్లు రిజిస్ట్రేషన్ అవ్వడానికి, సైన్ ఇన్ అంటే యూజర్ లాగిన్ అవ్వడానికి, సేల్స్ అంటే యూజర్స్ సేల్స్ చేసుకోవడానికి. మళ్ళీ పర్చేజ్ కూడా పెట్టేసుకో. పర్చేజ్ అంటే మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాటిని పర్చేజ్ చేయడానికి. ఈ మాదిరిగా అంటే డిఫరెంట్గా. అంటే పర్చేజ్ వాళ్ళందరూ ఇట్లా ఈ సైడ్ రీడైరెక్ట్ అవుతారు, సేల్స్ వాళ్ళందరూ ఈ డైరెక్ట్గా అవుతారు. ఎస్, సైన్ ఇన్ అంటే సేల్స్ అంటే ఏంది మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు మిత్రులారా, సేల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు ఇక్కడ. అతను ఎక్కడున్నాడు? న్యూఢిల్లీలో ఉన్నాడు అతను. న్యూఢిల్లీ నుంచి అతను చాలా తెలివైనవాడు. సేల్స్ పర్సన్గా ఇక్కడ లాగిన్ అవుతాడు. ఎక్కడ? ఫ్లిప్కార్ట్లో. సేల్స్ పర్సన్ లాగిన్ అయిపోయి అతను ఒక 1000 ప్రొడక్ట్స్ డంప్ చేస్తాడు ఫ్లిప్కార్ట్లో. అతను సేల్స్ అంతే. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు డైరెక్ట్గా ఈ సైడ్ నువ్వు ఉంటావు. అంటే ఆ సైడ్ ఏమో న్యూఢిల్లీలో ఒక పర్సన్ ఉన్నాడు, అతను సేల్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు హైదరాబాద్లో ఉన్నావు. హైదరాబాద్లో ఉన్న నువ్వు డైరెక్ట్గా ఇదే సైట్కి కనెక్ట్ అయిపోతే ఆ 1000 ప్రొడక్ట్స్ నీకు కనపడతాయి. 1000 ప్రొడక్ట్స్ నీకు కనపడితే ఏదైతే బాగా నచ్చిందో ఆ ప్రోడక్ట్ని నువ్వు పర్చేజ్ చేస్తావు. అంటే నువ్వు ఒక సైడ్ యాంగిల్లో ఒక సైడ్ ఉంటావు, ఆయన ఒక సైడ్ ఉంటాడు. అసలు నువ్వు ఒక సైడ్ యాంగిల్లో ఫస్ట్ సైన్ అప్ అవ్వాలా. ఓకే, నువ్వు ఒక సైడ్ యాంగిల్లో ఫస్ట్ సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలా. లాగిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకుంటావు. చూసావా? అంటే కస్టమర్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది, కస్టమర్ లాగిన్ అనేది ఒకటి ఉంది, కస్టమర్ పర్చేజ్ అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఇవన్నీ కస్టమర్కి సంబంధించి. పర్చేజ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది అయ్యో మరొకటి. ఓహోహో, పేమెంట్ తర్వాత ఇక ట్రాకింగ్ అనేది కస్టమర్ ప్రొడక్ట్ ట్రాకింగ్ మరొకటి. అంటే ఇవన్నీ ఇంటర్నల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి సార్. ఇంటర్నల్గా ఇవన్నీ మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడ వీడు మాత్రం సేల్స్. సేల్స్ ఇక్కడ సేల్స్ 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 పర్సన్స్ చాలా మంది ఉంటారు కదా. వేస్, వాళ్ళ గేట్వే వేరే, వీళ్ళ గేట్వే వేరే. ఇట్లా గేట్వేలన్నీ వేరు వేరే ఉండటం వల్ల ఏమైందంటే లైట్ వెయిట్గా మనం తయారు చేయడానికి ఇక్కడ సేల్స్ అని, పర్చేజెస్ అని, సైన్ అప్ అని, సైన్ ఇన్ అని, పేమెంట్ గేట్వే అని. అంటే పేమెంట్ అంటే వాటితో సంబంధం లేకుండా పేమెంట్స్ వరకే ఈ వెబ్సైట్ నుంచి పేమెంట్లు జరుగుతాయి. ఈ వెబ్సైట్ నుంచి పేమెంట్ అట్లా ఈ మాదిరిగా మనకి డిఫరెంట్స్ వెబ్సైట్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి మనం మనం సేల్స్ కావాలన్నప్పుడు సేల్స్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ పర్చేజ్ కావాలన్నప్పుడు పర్చేజెస్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత పేమెంట్స్ కావాలన్నప్పుడు పేమెంట్స్కి రీడైరెక్ట్ చేసి పెట్టాలి నన్ను. అంటే నేను ఏది నొక్కుతానో తెలియదు, ఏది ప్రెస్ చేస్తానో తెలియదు. సైన్ ఇన్ ప్రెస్ చేస్తానో, సైన్ అప్ ప్రెస్ చేస్తానో, సేల్స్ ప్రెస్ చేస్తానో, తర్వాత పర్చేజెస్ ప్రెస్ చేస్తాను, ఐ డోంట్ నో. బట్ ఇవన్నీ జరగాలంటే నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించిన ఎగ్జాంపుల్లోనే సైన్ అప్ ఒకటి, సైన్ ఇన్ రెండు, సేల్స్ మూడు, పర్చేజెస్ నాలుగు, పేమెంట్స్ ఐదు. సో సింపుల్గా చెప్పాలంటే ఐదు ఉన్నాయి. ఇప్పుడు 5 లోడ్ బ్యాలెన్సర్లు కావాలా? ఓకే, 5 లోడ్ బ్యాలెన్సర్లు కావాలి. నో 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 నో, 5 లోడ్ బ్యాలెన్సర్లు వద్దు. క్యూబర్నెటిస్ ఏం చెప్తున్నాడంటే, బాబు నో నీడ్ టు మెయింటైన్ 5 లోడ్ బ్యాలెన్సర్. ఒక సింగిల్ లోడ్ బ్యాలెన్సరే మెయింటైన్ చేసుకో టు గెట్ ఆల్ ద వెబ్సైట్స్.
టు యాక్సెస్ ఆల్ ద వెబ్సైట్ ఈజీలీ అని చెప్పాడు. ఓకే, ఆ లోడ్ బ్యాలెన్సర్ లాగే వాడు పనిచేస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ లోడ్ బ్యాలెన్సర్ లాగే పనిచేసి నీకు ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సర్ వీడు. ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంది? సో ద సేల్స్ రిక్వెస్ట్ డైరెక్ట్లీ గోస్ టు సేల్స్ వెబ్సైట్, ద పేమెంట్స్ రిక్వెస్ట్ డైరెక్ట్లీ గోస్ టు పేమెంట్స్ వెబ్సైట్, అర్థమైంది? ద పర్చేజ్ రిక్వెస్ట్ డైరెక్ట్లీ గోస్ టు పర్చేజ్ వెబ్సైట్, అర్థమైందా? ద సైన్ ఇన్ రిక్వెస్ట్ డైరెక్ట్లీ గోస్ టు సైన్ ఇన్ వెబ్సైట్స్. ఇట్లా ఈ మాదిరిగా వెళ్తాయి బాబు, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్ అని చెప్పాడు. ఓకే ఓకే, మరి ఎట్లా మెయింటైన్ చేయాలా ఇవన్నీ? ఎస్, ఇందాక నేను చెప్పాను కదా. ఎస్ ఎస్, ఇదిగో ఇవన్నీ ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తాడని చెప్పాను, ఇందాక చెప్పాను కదా. ఎస్ ఎస్, ఇది ఇది యాక్చువల్గా ఇవన్నిటిని ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తాడు. అంటే ఆ సైడ్ ఉన్న ఎన్నిటిని కూడా ఇదిగో ఒక వ్యక్తి ఇక్కడ మెయింటైన్ చేస్తాడు. ఈ వ్యక్తి ఇదిగో ఇక్కడ మనం ఇచ్చే రిక్వెస్ట్లు ఇక్కడ నుంచి మనం వచ్చే ఉంటాయి. ఇక్కడ మనం ఎవరెవరు ఇస్తారో తెలియదు. ఇక్కడ ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఫస్ట్ వ్యక్తి ఏమి? ఎగ్జామ్స్ గురించి వెతుకుతున్నాడు. రెండో వ్యక్తి ఏంది? రిజల్ట్స్ గురించి వెతుకుతున్నాడు. మూడో వ్యక్తి ఏంది? అసలు డైరెక్ట్గా యూజీ అడ్మిషన్స్ వాటి గురించి వెతుకుతున్నాడు. నాలుగో వ్యక్తి ఏంది? అసలు సర్వీసెస్ గురించి వెతుకుతున్నాడు. ఓకే ఓకే, అంటే ఎంతమంది వ్యక్తులు ఎన్ని వెతికినా సరే రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్, వీడి దగ్గరికి వచ్చింది, ఇతని దగ్గరికి. ఇతను ఏం చేస్తాడు? లోడ్ బ్యాలెన్సర్ మాదిరిగా మనకు పని చేస్తాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? కన్సల్టింగ్ టు ద దిస్ ఫెలో, సెకండ్ పర్సన్ని కన్సల్ట్ అవుతాడు. సెకండ్ పర్సన్ని కన్సల్ట్ అయ్యి సెకండ్ పర్సన్ కన్సల్ట్ అయ్యి, అమ్మా ఎగ్జామ్స్ అనేది ఇవ్వ నాకు. ఎస్, ఉంది తీసుకో. అప్పుడు ఎగ్జామ్స్ వీడు ఏం చేస్తాడు? ఎగ్జామ్స్ అనే దానికే రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. ఈ మాదిరిగా ఇది ఎగ్జామ్స్ ఉంది కాబట్టి, అంటే వీడు ప్రతిసారి దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వీడికి ఏం తెలియదు, వీడు డైరెక్ట్గా కంటిన్యూగా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాడు. బట్ వెదర్ ద పేజ్ ఈజ్ వెబ్సైట్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, వెదర్ ద కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఆర్ సంథింగ్ సంథింగ్ అని తెలియాలంటే ఫస్ట్ వీడు కన్సల్ట్ అవుతాడు. సెకండ్ పర్సన్ కన్సల్ట్ అవ్వాలి. ఎవరు? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఇప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ మాదిరిగా పనిచేస్తున్నాడు. బట్ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సర్, సింపుల్గా చెప్పాలంటే. నాట్ ఎ రెగ్యులర్ లోడ్ బ్యాలెన్సర్, ఇంటెలిజెంట్ లోడ్ బ్యాలెన్సర్ వీడు. సో ఈ మాదిరిగా ఇదిగో ఇక్కడ ఇదిగో ఇది ఏదైతే ఇది ఉందో సర్వీసెస్ మనం ఇది తీసుకొని ఆ సర్వీసెస్ ఉందో లేదో చెక్ చేసుకొని వీడి సెకండ్ పర్సన్ దగ్గర ఉంటే వెంటనే వీడికి ఫార్వర్డ్ సర్వీస్ ఉంది ఇది ఇక్కడికి. ఓకే ఓకే, యూజీ అడ్మిషన్స్ గురించి ఒకళ్ళు అడిగాడు. యూజీ అడ్మిషన్స్ గురించి రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ మళ్ళీ వీటితో చెక్ చేసుకొని వెదర్ ద వెబ్సైట్ ఈస్ అవైలబుల్ ఆర్ వెదర్ ద యూఆర్ఎల్ అవైలబుల్ నాట్, అవన్నీ చూసుకొని వాళ్ళు వెంటనే ఇదిగోండి ఇక్కడ నుంచి చెక్ చేసుకున్న తర్వాత వీడు మళ్ళీ కన్సర్న్డ్ ఇదిగో యూజీ ఎగ్జామ్స్ ఎక్కడైతున్నాయి ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే ఇది నో నీడ్ టు హ్యావ్ అ మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్, జస్ట్ యూజ్ అ సింగిల్ లోడ్ బ్యాలెన్సర్, గెట్ యాక్సెస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం, సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ ప్రాసెస్ని వాడేమన్నాడంటే సింపుల్గా చెప్పాలంటే ఇంగ్రెస్ అన్నాడు. ఓకే, ఇదే స్టోరీ. ఇంగ్రెస్ అంటే ఇది. సో ఇంగ్రెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్సైడ్ క్యూబర్నెటిస్. ఇంగ్రెస్ అంటే ఇది. సో ఇంగ్రెస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ పని చేస్తుంది మనకి. ఇంగ్రెస్ అనేది ఇక మీకు అర్థమైపోయింది, ఇంగ్రెస్ అంటే అర్థమైపోయింది. ఎస్ ఎస్, మరి ఇంగ్రెస్లో ఇద్దరు మనుషులు ఎవరు? వాళ్ళని ఏమని పిలవాలా? దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఫర్ ఇంగ్రెస్. దట్ మీన్స్ వాడు రిసీవ్ ద రిక్వెస్ట్ అండ్ ఫార్వర్డ్ టు ద, అంటే ఫైండ్ అవుట్ ద ట్రాఫిక్, ఫైండ్ అవుట్ ద యూఆర్ఎల్ అండ్ ఫార్వర్డ్ టు ద రిక్వెస్ట్ టు ద కన్సర్న్డ్ సర్వీస్, కన్సర్న్డ్ అప్లికేషన్ అనుకోండి. మధ్యలో చెప్తా, దీనికి ఇంకా ఉంది స్టోరీ, అంతగా అయిపోలేదు. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంగ్రెస్ కంట్రోలర్ అని పిలుస్తాం. ఇంగ్రెస్ కంట్రోలర్ అని పిలుస్తాం. ఫస్ట్ పర్సన్ ఇంగ్రెస్ కంట్రోలర్, సెకండ్ పర్సన్ ఇంగ్రెస్ రిసోర్స్. ఇంగ్రెస్ రిసోర్స్, ఇంగ్రెస్ RESOURC, ఇంగ్రెస్ రిసోర్స్. ఇది స్టోరీ. సో ఇది తెలిస్తే చాలు, ఇప్పుడు అయిపోయింది. ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంది, ఇంగ్రెస్ రిసోర్స్ ఉంది, ఇది మనకు తెలియాల్సింది. సో ఆల్వేస్ ఇంగ్రెస్ కంట్రోలర్స్ లుక్స్ ఇన్సైడ్ ఇంగ్రెస్ రిసోర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా? దట్ మీన్స్ వాట్, యాజ్ సూన్ యాజ్ రిసీవ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఎండ్ యూజర్, ద ఇంగ్రెస్ కంట్రోలర్
goes to this ingress resource and search for that. Whatever the content is available inside the ingress resource inform to the ingress controller, hey boss, ఉంది అవైలబుల్, ప్లస్ గో హెడ్. అప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఇంగ్రెస్ కంట్రోలర్ యాక్సెస్ చేసుకొని తగిన ఏదైతే రెస్పాన్స్ ఉందో దానికి మళ్ళీ వెంటనే కస్టమర్కి ఇచ్చేస్తుంది. తగిన రిక్వెస్ట్కి రెస్పాన్స్ వెంటనే ఇచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ ఇంగ్రెస్. సో ఇంగ్రెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దట్ మీన్స్ వాట్, డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ టు ద కన్సర్న్డ్ అప్లికేషన్, కన్సర్న్డ్ సర్వీస్. చెప్తా, సర్వీస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇదిగో ఇక్కడ కనెక్ట్ అవుతుంది అది. సర్వీస్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది అంటే సర్వీస్ ఇదిగోండి. ఇందాక మనం చెప్పింది కూడా సర్వీసే. ఎస్, సర్వీస్. ఇట్లా అంటే ఏదైనా సరే నీకు ఒక సర్వీస్ దగ్గర నుంచి ఇదంతా వస్తూ ఉంటుంది కాబట్టి దానికి వెళ్ళి సర్వీస్ కనెక్ట్ అవుతుంది. చెప్తా, అది అది కొంచెం ఇన్డెప్త్ కాన్సెప్ట్. అది కూడా చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఇది. అసలు క్యూబర్నెటిసే ఇన్డెప్త్ కాన్సెప్ట్. అది చాలా బాగా అర్థమైతే, థియరీ అర్థమైతే కానీ రాదు. సో ఈ మాదిరిగా ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది అంటే కంట్రోలర్ అంటే యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ అనేది అవైలబుల్ ఆర్ నాట్ అనేది కంట్రోలర్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సింపుల్గా indirectly, ingress is one of the component in Kubernetes to access my application from the external resources. నుంచి నా అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవడానికి క్యూబర్నెటిస్ అనేవాడు ఇంగ్రెస్ వాడుతున్నాడు. బయట నుంచి వచ్చే రిక్వెస్ట్లు తీసుకొని ఆ రిక్వెస్ట్ని కన్సర్న్డ్ అప్లికేషన్కి ఫార్వర్డ్ చేయటమే ఇంగ్రెస్ పని. ఇట్స్ ఎ లోడ్ బ్యాలెన్సర్ టైప్ ఆఫ్ కేపబిలిటీస్. It is having the load balancer type of capabilities, but this is not a regular load balancer. It is an intelligent load balancer. అర్థమైందా? సో ingress controller takes your request and transfer the or distribute the traffic to the particular application with the help of ingress resource. ingress resource లేకపోతే ingress controller పనిచేయదు, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ మాదిరిగా మనకి టోటల్గా లోడ్ బ్యాలెన్సర్ మాదిరిగా మనకు ఉంటుంది అనమాట. అంటే సార్ ఇవన్నీ మనకు అర్థమవుతాయా? మొత్తం అర్థమవుతాయి, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. సో డైరెక్ట్గా ఏదైతే ఇస్తున్నామో ఆ రిక్వెస్ట్లన్నీ ఇక్కడ రీచ్ అయిపోయి ఇంగ్రెస్ కంట్రోలర్ వీళ్ళు ఇవన్నీ. సార్ ఇంగ్రెస్ కంట్రోలరు, ఇంగ్రెస్ రిసోర్స్ ఇవన్నీ అన్నారు, మళ్ళీ వాటికి కూడా యామిల్ ఫైల్ రాయాలా? ఎస్, మళ్ళీ వాటికి కూడా యామిల్ స్క్రిప్ట్ మనం రాయాల్సి వస్తుంది. యామిల్ స్క్రిప్టే